నమస్కారం. చట్టాలు, ప్రభుత్వ పథకాలు కాగితాల మీద ఎంత అద్భుతంగా ఉన్నా అవి ఆచరణలోకి వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంటుందో ఎప్పుడైనా గమనించారా? ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక విశ్లేషణను చూడబోతున్నాం. ఇది ఏ రాజకీయ నాయకుడి గురించో కాదు, కేవలం తమ పొలాలకు వెళ్లే దారి కోసం ఒక పల్లెటూరి రైతులు చేసిన సుదీర్ఘమైన, విసిగించే పోరాటం గురించి. అసలు ప్రభుత్వ విధానాలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య ఎంత పెద్ద గ్యాపుందో ఈ కథ మనకు కళ్లకు కట్టినట్టు చూపుతుంది. పదండి, అసలేం జరిగిందో లోతుగా చూద్దాం. ఒక చిన్న పల్లెటూరి రోడ్డు, దానికి ఏకంగా మన దేశ రాజధాని ఢిల్లీలోని కేంద్ర మంత్రి నుంచి అనుమతి వచ్చింది. అయినా సరే ఆ రోడ్డు ఇంకా ఎందుకు వెయ్యబడలేదు? వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ. కనీస మౌలిక సదుపాయాల కోసం ఈ రైతులు ప్రభుత్వ అధికారుల చుట్టూ ఎలా తిరగాల్సి వచ్చిందో, ఆ అధికారిక మెట్లను ఒక్కొక్కటిగా ఎలా ఎక్కారో ఈ ఎక్స్ప్లెయినర్లో మనం వివరంగా చూద్దాం. ఈ ఒక్క ప్రశ్న వెనుక ఉన్న వాస్తవాలు తెలిస్తే మన వ్యవస్థ ఎలా పనిచేస్తుందో స్పష్టమైన అవగాహన వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నది రంగారెడ్డి జిల్లాలోని గిరికొత్తపల్లి గ్రామ రైతుల వాస్తవ పరిస్థితి. ఒకవైపు చూస్తేనేమో మోకాళ్లోతు బురదతో నిండిన కందకాలు, మరోవైపు ఆ నరకంలో ద్విచక్రవాహనం మీద వెళ్లలేక ఇబ్బంది పడుతున్న దృశ్యం. రైతులు ప్రతిరోజూ పడుతున్న దయనీయమైన కష్టమెలాంటిదో ఇది స్పష్టంగా చెబుతోంది. అసలు వ్యవసాయం చెయ్యాలంటే ముందు పొలానికి దారి ఉండాలి కదా. దారి లేకుండా వాళ్ల పొలాలకు ఎలా వెళ్తారు? అయితే ఇక్కడే మనం ఒక విషయం గమనించాలి. రైతులు రోడ్డుకు అడ్డంగా ధర్నాలు చేయలేదు. సిస్టం చెప్పిన మార్గంలోనే వెళ్లారు. రైతులు పొలాలకు వెళ్లే దారి కోసం ముందుగా ఆ ఊరి రైతులు, గ్రామ సెక్రటరీ మరియు మండల్ టెక్నికల్ ఇంజనీర్ అందరూ కలిసి బేసిక్ రోడ్ ఇన్స్పెక్షన్ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏం చేయాలో అచ్చం అలాగే అధికారులతో కలిసి గ్రౌండ్ లెవెల్ ఇన్స్పెక్షన్ పూర్తి చేశారు. అంత పక్కాగా మొదలుపెట్టారన్నమాట. ఆ తర్వాత జరిగిన ప్రాసెస్ చూస్తే వాళ్లు ఎంత పద్ధతిగా వెళ్లారో అర్థమవుతోంది. జాయింట్ ఇన్స్పెక్షన్ తర్వాత విధి విధానాల ప్రకారం అధికారికంగా దరఖాస్తు పెట్టి, ఆ తర్వాత గ్రామసభలో తీర్మానం కూడా పెట్టి పాస్ చేయించుకున్నారు. అంతా అయిపోయింది. ఇంకేముంది? నరేగా అనగా ఉపాధి హామీ స్కీంలో రోడ్డు వర్క్ మొదలవుతుందని ఆశపడ్డారు. అలా రోడ్డు కోసం ఎదురుచూసి వాళ్ల కళ్ళు కాయలు కాశాయి. ప్రతి స్థానిక అడ్మినిస్ట్రేటివ్ అడుగును వాళ్లు ఎంతో బాధ్యతగా వేశారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తుందే ఆ అధికారిక దరఖాస్తు పత్రం. గిరికొత్తపల్లి రైతు సంక్షేమ సంఘం ఈ దరఖాస్తును సమర్పించింది. 2023-2024 సంవత్సరానికి గాను అందుగుల రోడ్డు నుండి చాకలోని చెల్క వరకు సుమారు 1 కిలోమీటర్ మేర ఫార్మేషన్ రోడ్ను మంజూరు చేయాలని ఇందులో వాళ్లు కోరారు. ఆ పత్రం నిండా ఉన్న గ్రామస్తుల సంతకాలను చూస్తే ఆ రోడ్డు వాళ్ళకెంత అవసరమో ఇట్టే తెలిసిపోతుంది కదా. అయితే కాగితాల మీద చూస్తే మాత్రం పని భలే స్పీడ్గా జరుగుతున్నట్టే అనిపించింది. ఉపాధి హామీ పథకం అంటే మన నరేగా వెబ్సైట్ పోర్టల్ ఓపెన్ చేసి చూస్తే గ్రామ పంచాయతీ వర్క్ స్టేటస్ రిపోర్ట్లో ఈ రోడ్డు ప్రాజెక్ట్ అధికారికంగా నమోదైంది. ఆన్లైన్లో అలా చూపిస్తుంటే ఇక పని త్వరలోనే మొదలవుతుందని ఎవరికైనా ఆశ కలుగుతుంది కదా. రైతులకు కూడా అలాగే అనిపించింది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. స్థానిక నిబంధనలన్నీ తూచా తప్పకుండా పాటించినప్పటికీ వర్క్ ప్రోగ్రెస్ అక్కడే ఆగిపోయింది. కాగితాలమీద, వెబ్సైట్లలో పనులు కనిపించాయిగాని తీరా భూమిమీద చూస్తే ఒక్క మట్టిపెళ్ల కూడా కదలలేదు. ఎంతో ఆశతో మొదలైన వారి ప్రయాణం అంతులేని నిరీక్షణగా మారిపోయింది. సిస్టం చెప్పినట్టు అంతా చేసినా ఫలితం శూన్యం కావడంతో ఆ రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. రోజులు గడుస్తున్నాయి, కాని రోడ్డు పడేలా లేదు. దారి కనిపించని పరిస్థితుల్లో వాళ్లు తమ పోరాటాన్ని కింది స్థాయి నుంచి పైస్థాయికి తీసుకెళ్లారు. తమ ఊరి గ్రామ సర్పంచ్, ఎంపీడీఓ, ఆఖరికి జిల్లా కలెక్టర్ని వేడుకుని వాళ్లకి పూర్తిగా విసుగుపుట్టింది. స్థానిక ప్రభుత్వ యంత్రాంగంలో అడగాల్సిన ప్రతి అధికారినే అడిగారు, బతిమిలాడారు. కాని ఎవ్వరూ వారి మొర ఆలకించలేదు. సరిగ్గా ఇక్కడే ఈ కథలో ఒక అనూహ్యమైన మలుపు చోటు చేసుకుంది. స్థానిక అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయిన ఆ రైతులు ఏకంగా న్యూఢిల్లీకి ప్రయాణమయ్యారు. చివరికి సెంట్రల్ మినిస్టర్కి దరఖాస్తు పెట్టి స్వయంగా డీఆర్డీఓ రంగారెడ్డి జిల్లా అధికారికి సెంట్రల్ నుంచి ఆర్డర్ కాపీ తీసుకొచ్చారు. ఆలోచించండి, ఒక చిన్న పల్లెటూరి మట్టి రోడ్డు కోసం ఏకంగా కేంద్ర మంత్రిస్థాయికి వెళ్లాల్సి రావడమంటే ఆ రైతుల పట్టుదల ఎలాంటిదో, అలాగే మన కింది స్థాయి వ్యవస్థ ఎంత దారుణంగా విఫలమైందో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆదేశాలను గమనిస్తే అవి చాలా క్లియర్గా ఉన్నాయి. రైతుల పొలాలకు మెరుగైన కనెక్టివిటీని ఇవ్వడానికి తక్షణమే పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో స్పష్టంగా రాసి ఉంది. అంటే ఆ రైతులెదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం గుర్తించి వాళ్ల డిమాండ్ న్యాయమైనదే అని ధృవీకరించినట్లు లెక్క.
ఇది చూసి హమ్మయ్యా, ఈ సుదీర్ఘ పోరాటంలో రైతులకొక పెద్ద విజయం దక్కింది అని అంతా అనుకున్నారు. కానీ మనం జీవిస్తున్నది వాస్తవ ప్రపంచంలో కదా. ఇక్కడే ఒక చేదు నిజం బయటపడింది. ఒకవైపు పైస్థాయి నుండి వచ్చిన కఠినమైన ఆదేశాలు, మరోవైపు మన స్థానిక అధికారుల ఉదాసీనత. సెంట్రల్ మినిస్టర్ దగ్గర్నుంచి ఆర్డర్ కాపీ వచ్చినా కూడా మన స్థానిక అడ్మినిస్ట్రేటివ్ యంత్రాంగంలో ఉల్లుకూలేదు పలుకూలేదు. అత్యున్నత స్థాయి ఆదేశాలు సైతం స్థానిక సిస్టమ్ అనాసక్తత ముందు పూర్తిగా తేలిపోయాయి. మళ్లీ క్షేత్రస్థాయికి వెళ్లి చూస్తే వాస్తవం ఏమాత్రం మారలేదు. ఢిల్లీ దాకా వెళ్లి ఆర్డర్లు తెచ్చుకున్నా సరే ఆ మట్టి రోడ్డు పరిస్థితిలో ఇసుమంత కూడా మార్పు రాలేదు. లోతైన గుంతలతో, నడవడానికి కూడా వీలులేని ఆ నరకప్రాయమైన బురదతో రోడ్డు అలాగే ఉండిపోయింది. ఇది చూస్తుంటే చట్టాలు, కేంద్రమంత్రుల ఆదేశాలు కేవలం ఆఫీస్ ఫైళ్లకే పరిమితమవుతున్నాయా అన్న గట్టి సందేహం కలుగుతోంది కదూ. ఎన్ని చేసినా, ఎక్కడికి వెళ్ళినా ఆ రైతులకి చివరికి మిగిలిన ఆవేదన ఒక్కటే. ఆ రైతులు స్వయంగా ఏమంటున్నారంటే, కేంద్రమంత్రి దగ్గర నుండి ఆర్డర్ కాపీ తీసుకొచ్చి డిఆర్డీఓకిచ్చినా మన అధికార యంత్రాంగంకి ఏమాత్రం చలనం లేదు, రైతుల రోడ్డు కోసం ఎవరూ కనికరించరు అని బాధపడుతున్నారు. ఇది కేవలం ఒక స్టేట్మెంట్ కాదు, సిస్టమ్ చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయిన రైతుల నిస్సహాయతకు, వాళ్ల బాధకు సజీవ సాక్ష్యం. ఈ విశ్లేషణను ముగించే ముందు మనమందరం లోతుగా ఆలోచించాల్సిన ఒక బలమైన ప్రశ్న ఉంది. అత్యున్నత స్థాయి ప్రభుత్వ ఆదేశాలు సైతం క్షేత్రస్థాయిలో ఒక చిన్న రోడ్డును వేయించలేనప్పుడు అసలీ వ్యవస్థలో జవాబుదారీతనం ఎక్కడ ఉన్నట్టు? ఒక పనికోసం సామాన్యుడు ఇంకెంత పైస్థాయికి వెళ్లాలి? ఈ పరిపాలనాపరమైన అలసత్వానికి మూల్యం చెల్లిస్తున్నది కేవలం ఆ రైతులు మాత్రమే కాదు, మొత్తంగా మన గ్రామీణ వ్యవస్థేమో అనిపిస్తోంది. ఈ వాస్తవం మన సిస్టమ్ పనితీరుపై ఒక పెద్ద చర్చకే దారితీస్తోంది. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్లీ కలుద్దాం.